సో ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతుందనమాట. మా పాప ఇంట్లోకి రమ్మంటే ఇంక అక్కడే కూర్చొని చూస్తా అని ఏడుస్తుంది. సో కూర్చోబెట్టాము అక్కడ. కాసేపు కాగానే ఇంకా లోపలికి తీసుకొని వచ్చేసాము. వాళ్ళ అక్క వాళ్ళు అటు సైడ్ నిల్చున్నారనమాట. అందుకే అక్కడికి సైడ్ వెళ్తా అనేసి ఇంకా ఊకే ఏడుస్తుంది. సో మేము పిలుస్తుంటే కూడా పలకట్లేదు అసలు. అదే జోక్ చేస్తూ నవ్వుతున్నాము, పిలిస్తే పలకట్లేదు అనేసి. ఇంకా దగ్గర తీసుకుంటే ఫుల్ ఏడుస్తుంది అని వదిలేసాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా నన్ను చూసుకుంటే అలా చేస్తుంది అనమాట. రా అని గట్టిగా పిలిచేసరికి ఇంకా అలుగుతుంది అలా కూర్చొని. ఇంకా వర్షం వస్తుంది అనేసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను నైట్. సో ఇంకా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేద్దాం అనేసి చేస్తున్నాను. వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇంకా ఇషిక వచ్చేసి లేచిందనమాట. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చేయాలి. ఇంకా వీళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని మురుకులు ఇచ్చేసి కూర్చోబెట్టాను. సో వాళ్ళు ఆడుకుంటుంటే నేను కర్రీ చేద్దామనేసి ఇంకా వెళ్ళాను.
పాప వచ్చేసి నేను చెప్తాను మమ్మీ అంటే సరే చెప్పురా అని చెప్తే అన్నీ వేడి వేడి అని చెప్పింది కదా. సో ఆనియన్స్కి కూడా మర్చిపోయి అలాగే వేడి వేడి ఆనియన్స్ అని చెప్తుంది. సో అలా చెప్పి నవ్వుతుంది. ఇంకా నేను రైస్ పెడుతుంటే నేను పెడతా అని చెప్తే వద్దు మమ్మీ ఇంకా నేను పెడతా అంటే సరే అని సైలెంట్గా కూర్చుంది. సో చిన్న అమ్మాయి వచ్చేసి ఫుల్ సౌండ్ చేస్తుంది. గిన్నెలని కింద పెట్టిన కదా వీటిని కొట్టడం అలా ఇలా చేస్తుంది అనమాట. వాళ్ళ డాడీకి పెట్టిన తర్వాత తనకు పెడితే ఇంకా తిని నేను సూపర్ అని చెప్తా మమ్మీ వీడియో తీయంటే సో తీసాను. సో అలా చెప్తుందనమాట. ఇంకా చిన్నమ్మ వచ్చేసి నేనే సర్వ్ చేసుకుంటా అని చేస్తుంది. ఇంకా తిన్నాక కిచెన్ అని క్లీన్ చేసుకున్నాను. తర్వాత కిడ్స్ వచ్చేసి ఇంకా వాటర్ మిలన్ తింటా అంటే వాళ్ళ డాడీ కట్ చేసి ఇచ్చారు. ఇంక ఈ బట్టలు ఉన్నాయి కదా అని ఫోల్డ్ చేద్దామని ఇలా ట్రై చేశాను. కానీ అలా చిటికేయగానే అయిపోతే ఇంకా చాలా బాగుంటుండేనేమో. బట్ అలా కావడానికి చాలా టైం తీసుకుంది ఫోల్డింగ్కి. చిన్న పప్పు వచ్చేసి ఇంకా అన్నీ తీసేయడము నేను ఫోల్డ్ చేసినవి అలా ఇలా చేసింది. ఇంకా తనకి ఇవ్వకుండా ఇంకా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి ఇంకా పడుకోబెట్టేశాను పిల్లల్ని. ఇంకా వాళ్ళు పడుకున్నాక ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఇంతటితో బ్లాగ్ పూర్తయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.